శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ కిక్కిరిసిపోయింది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న వారికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. శ్రీకాకుళంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి సుదూర ప్రాంతాల్లో సెటిల్ అయినటువంటి చాలా మంది సిక్కోలు వాసులు ప్రస్తుతం స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. శ్రీకాకుళం బస్టాండ్లో ఉదయం నుంచి కూడా తీవ్రమైనటువంటి రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా కొత్త ఓటర్లు పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఎన్రోల్ అయ్యారు కాబట్టి వారంతా కూడా ఫస్ట్ టైం ఓటు వేయడానికి స్వగ్రామాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలు అంటే హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాలలో వివిధ పనుల కోసం వెళ్తూ ఉంటారు. అక్కడే జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఎన్నికల సమయంలో ఈసారి అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వగ్రామాలకు వచ్చినటువంటి వారితో ఆర్టీసీ బస్టాండ్లు రద్దీగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా వారు ఈరోజు సాయంత్రానికి స్వగ్రామాలకు చేరాలి, కానీ ఆర్టీసీ బస్సులు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నుంచి సొంత గ్రామాలకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవడానికి రెడీగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి? నేను విజయనగరం నుంచి వచ్చామండి. మేము పలాస వెళ్ళాలి, ఓటుకు వచ్చాము. కానీ ఉదయం నేను 9 గంటల నుంచి ఇక్కడే ఉన్నాను. ఒక్క బస్సు సదుపాయం కూడా లేదు. దీని గురించి మన డిపో మేనేజర్ కూడా స్పందించట్లేదు. సపోజ్ వైజాగ్ నాన్ స్టాప్లు ఉన్నాయి, నాన్ స్టాప్లు చాలా వేసారు. అవి ఎందుకు వేయాలా? ఇప్పుడు ఆ నాన్ స్టాప్లు ఆపేసి నార్మల్ బస్సులు వేసి అదే నాన్ స్టాప్లు కొన్ని పెడితే ఇంత జనాలు ఎంత ఇబ్బంది పడరు. ఈ ఫ్లాట్ పని కనీసం నీ డిపో మేనేజర్కి అవగాహన కూడా లేదు. ఇదంతా జనాలకి పాపం. ఇప్పుడు ఎంతోమంది వీళ్ళు ఉన్నారు వికలాంగులు, వీళ్ళందరి పరిస్థితి ఎలాగన్నా ఒక అవగాహన లేదనమాట. ఆయనకి లేకన్నా ఏదో బస్సులు పెట్టేసాము ఏదో అని చెప్పేసి. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ కనీసం భోజనం కూడా సదుపాయం లేదు. ఇక్కడ ఏవో బట్టలు తెచ్చుకుంటారు, లేకపోతే ఫ్యామిలీతో వచ్చి ఉన్నారు. వాళ్ళు ఎలాగ ఇబ్బంది పడవలసిందే ఇబ్బందులు. కనీసం దీని గురించి ఏదైనా డిపో మేనేజర్ స్పందిస్తే బాగుంటుందని మా ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊరు వెళ్తున్నారు? అయితే సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం. ఎందుకు వచ్చావు ఇప్పుడు? మళ్ళీ ఓటు వేయడానికన్నా హైదరాబాద్ నుంచి వచ్చాను. ఆ ట్రైన్ నిల్చొని ఇక్కడ వైజాగ్ వచ్చిన తర్వాత బస్సులు ఫుల్గా ఉన్నాయి అన్న, చాలా రస్తీగా ఉన్నాయి. ఒక బస్సు కూడా లేదు అన్నాను. మేము పరిస్థితి ఏంటని ఇప్పుడు ఎలాగెళ్తాం చెప్పాలి కదా. మరి ఓట్లు అడిగేటప్పుడు జనాలు వస్తారు ఓట్ల కోసం అనేసి, నాయకులు వెళ్ళేటప్పుడు పట్టించుకోవద్దు. అలాగన్నా పట్టించుకోవాలి కదా. బస్సులు కొద్దిగా ఇబ్బంది ఉంది. ఆ ఏసీ బస్సులు కూడా రిజర్వేషన్ ముందే పెట్టించారు, 2 గంటల ముందే అన్న. మాకు తెలియదు కదా అన్న. అలా ఇది మొత్తానికైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే తన స్వగ్రామాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. చూడొచ్చు, మన లగేజ్తో చిన్నపిల్లలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయినటువంటి వారంతా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. అయితే రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు, మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా జిల్లాలో పెద్ద ఎత్తున కొత్త ఓటర్లు నమోదయ్యారు. ఇదే నేపథ్యంలో వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే నేపథ్యంలో అటు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? చెన్నై. ఎందుకు వచ్చారు? ఓటు వేయడానికి. ఇబ్బందులు పడ్డారా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు పడ్డారంటే అన్ని రేట్లు ఎక్కువ, అన్నిటికీ రేట్లు ఎక్కువ. బస్ మార్కొని విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి వైజాగ్ వచ్చి, వైజాగ్ నుంచి టెక్కలి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళాలి మీరు? టెక్కలి. ఇది చూడొచ్చు మనం, విజయవాడ అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి కూడా ఓటర్లు వస్తున్నటువంటి పరిస్థితి. వారికి స్వగ్రామాలకు వెళ్ళడానికి బస్సులు అవి కన్వీనియంట్గా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రదర్? శ్రీకాకుళం నుంచి పలాస. దేనికోసం? ఓటు వేయడానికి. బస్సులు అవి కన్వీనియంట్గా ఉన్నాయా? మీ ఊరు వెళ్ళిపోగలరు సాయంత్రంలో? వెళ్ళలేమన్నా, రాత్రి అయినా వెళ్తామో వెళ్ళమో తెలియదు అన్న. ఇది మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీరంతా కూడా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి. కానీ స్వగ్రామాలకు వెళ్ళడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న రవాణా వ్యవస్థ సరిగా లేదు అనేటటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే కొత్త ఓటర్లు ఎక్కువగా కనబడుతున్నారు. మొదటిసారి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఆసక్తి వారిలో కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.